శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 25 మే 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ విధియ, శనివారం రాత్రి 6 గంటల 39 నిమిషాల వరకు, జ్యేష్ఠ నక్షత్రము ఉదయం 10 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి మూలా నక్షత్రము, రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, వర్జము రాత్రి 6 గంటల 38 నిమిషాల నుండి 8 గంటల 14 నిమిషాల వరకు, దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 42 నిమిషాల నుండి 7 గంటల 21 నిమిషముల వరకు. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున రాత్రి తెల్లవారితే 4 గంటల 17 నిమిషాల నుండి 5 గంటల 53 నిమిషాల వరకు. ఈరోజు గ్రహస్థితిని చూసినట్లయితే మేషాది మీనరాశుల వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తుంది. ప్రప్రదంగా మేషరాశి వారు ఉద్యోగరీత్యా కొంచెం ఇబ్బందులు పడ్డము, స్థానచలనము, ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వడము, లేదా ఉద్యోగులు పై అధికారుల ద్వారా మానసిక ఒత్తిడి ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే వృషభ రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో తెర మీదకి వచ్చి వాటి గురించి అంటే ఏ విధంగా చేయాలి, కార్యాచరణ ఏదైతే మంచిది అనేటువంటి దిశానిర్దేశంలో తర్జన భర్జన పడడము, మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి పనులన్నీ చివరి దశలో ఉన్నప్పటికీ ఏదో ఒక కారణం చేత అవి ఆగిపోవడము, లేదా మనకి చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోవడము, లేదా మనము ఉద్యోగంలో ఉన్నవారైతే పై అధికారుల ద్వారా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు గత 6 నెలలుగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఏదైతే పని ఉందో అది పూర్తి చేసుకోవడానికి ఒక సరైన అవకాశం మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న మనస్పర్ధల వలన ఈరోజు మీరు అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సిన పనులు ఆ సమయానికి కాకుండా జాప్యం చేయడం వలన అనుకున్న పనుల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచన కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే సింహరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే వారానికి వాయిదా వేసుకున్నట్లయితే సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. లేని పక్షంలో డబ్బు నష్టపోయేటువంటి సూచన కనబడుతూ ఉంది. కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంచెం ఊరట లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే ట్రేడింగ్ సంబంధించిన కార్యక్రమాలు చేసేవారికి ఈరోజు చూసి ఆచితూచి పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చును. తులారాశి వారు ఈరోజు మీరు డబ్బు సంబంధించిన విషయాల్లో ఎవరికైతే మాట ఇస్తారో సమయానికి నెరవేర్చకపోవడము, వారి ద్వారా కొన్ని మానసిక ఒత్తిడి, ఇబ్బందులు పడేటువంటి సూచన. అలాగే ఈ రోజు పూర్తయ్యే సమయానికి అనుకోకుండా మీరు అనుకున్న ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేటువంటి కనబడుతుంది. అయినప్పటికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యుల పరంగా అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు రావాల్సిన ద్రవ్యం అంటే మీకు రావాల్సిన డబ్బు కానీ మీకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది సమయానికి మీకు అందకపోవడం అనేది పెద్దగా మానసిక ఆందోళనకు గురి అవ్వడము, అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఒత్తిళ్ళు, దానివల్ల తెలియని ఆందోళన అనేది మీకు కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనస్సు రాశి వారు ఈరోజు మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసేటువంటి సమర్థత ఉన్నప్పటికీ మీ పక్కన ఉన్న సేవాదళం అంటే మీ పక్కన ఉన్న సేవక వృత్తిలో ఉన్న వాళ్ళ వలన కానీ లేదా మీ కుటుంబ సభ్యుల వలన కానీ ఆ సమయానికి పూర్తి చేయకపోవడము అది మీకు ఇబ్బంది కలిగేటువంటి సూచనగా కనబడుతుంది. అలాగే డబ్బు పరంగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నష్టపోయే సూచన కనబడుతుంది. అంటే మీరు పెట్టిన డబ్బుని పొరపాటున మీరు వదిలి రావడము, లేకపోతే ఎవరైనా మీరు పెట్టుకున్న సమయానికి ఎవరైనా తీసుకోవడము, ఏదో ఒక రూపంలో డబ్బు నష్టపోయేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే మకర రాశి వారు ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు లేదా అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో దైవశక్తితోటి లేదా మీ మానసిక సంకల్పము, దృఢత్వం వలన మీరు పూర్తి చేసేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోవద్దు. అలాగే కుంభరాశి వారు మీరు ఏలినాటి శని ప్రభావం వలన కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క పనిని కూడా సమర్థతతోటి ముందుకు తీసుకెళ్లేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీనరాశి వారు ఈరోజు మీరు చేసేటువంటి పనుల్లో డబ్బు ఖర్చుతోటి
పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అంటే అవసరానికి మించి ఖర్చు పెట్టవలసిన అవసరం వస్తుంది. కానీ పనులు మాత్రం పూర్తి అవుతాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించి సమయానుకూలంగా ఆలోచనలు తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. ఈరోజు పరిహారాలను చూసుకున్నట్లయితే, ఈరోజు మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు, బెల్లము సమర్పించినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఎవరికైనా మీకు అందుబాటులో ఉన్నట్లయితే గుర్రపు నాడతోటి, అంటే ఏదైతే దానికి వాడి తీసేసిన నాడ ఉంటుంది, ఆ నాడని ఉంగరం రూపంలో కానీ లేదా కడియం రూపంలో కానీ ధరించినట్లయితే మీకున్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఇబ్బందులు కానీ ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే అపమృత్యు భయ దోషం కూడా నివృత్తి చేయబడుతుంది. కాబట్టి ఈ పరిహారాల్ని పాటించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. శుభం భూయాత్.